వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. నిన్న నైట్ మూసాపేటలో ఒక పబ్ పైన ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. సనత్ నగర్కి సంబంధించిన పోలీసులు 12 ఆ టైంకి అక్కడికెళ్ళి కొంతమంది అమ్మాయిల్ని పట్టుకున్నారంటూ కూడా ఒక న్యూస్ వెలుగులోకి రావడం జరిగింది. సో అంటే ఈ పబ్ వచ్చేసి మూసాపేట్ లక్ష్మీకళ థియేటర్స్ పక్కనే ఉంటుంది. ఎవర్ గ్రీన్ రెస్టారెంట్ అండ్ బార్ అనే ఒక పేరుతో ఉంటుంది. సో అంటే లోపల పబ్ ఉన్న విషయం ఎవరికీ తెలీదు. బయటికి రెస్టారెంట్‌లా ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా రెస్టారెంట్ అండ్ బార్ లాగా అలాగే కనిపిస్తుంది. కానీ అక్కడ ఎప్పటినుంచో కూడా పబ్బు నడుస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు. నేను కూడా రీసెంట్‌గా దాని గురించి తెలుసుకున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆ పబ్‌కెళ్లారు. అంటే తక్కువ బడ్జెట్‌లోనే అక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ చాలా సార్లు వెళ్లారు. నాకు కూడా చెప్పడం జరిగింది. బట్ నేను ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. అండ్ రీసెంట్‌గా ఈరోజు చూసాను నేను. అంటే పబ్ పైన అటాక్ చేశారు. ఇంతమంది అమ్మాయిలు దొరికారని చెప్పేసి ఆ న్యూస్ చూడగానే అతను షేర్ చేసుకున్నప్పుడు అతను చెప్పాడన్నమాట. ఈ పబ్‌కి మేము వెళ్ళాం. ఇంతకుముందు ఎళ్ళొచ్చేవాళ్ళం ఇదే పబ్‌కి అని చెప్పేసి. అంటే ఒక చిన్న రెస్టారెంట్‌లా కనిపిస్తుంది. అలా లోపలికెళ్ళి థర్డ్ ఫ్లోర్‌కెళ్ళామంటే మొత్తం కూడా పబ్ కల్చర్ అక్కడ ఉంటుంది. పబ్ కల్చర్ అంటే సాధారణంగా మనకు తెలిసిందేంటంటే నార్మల్‌గా పబ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు. డీజే ఉంటుంది. మంచిగా సాంగ్స్ ప్లే చేస్తారు. డ్రింక్ చేస్తూ అందరూ కూడా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. డాన్సులు చేసుకుంటారు. సో అంటే ఇది పబ్ కల్చర్ నార్మల్‌గా దాని గురించి మాట్లాడుకోవాలంటే. ఇలాంటి పబ్ కల్చర్ హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. ఇటు జూబ్లీ హిల్స్‌లో గాని, బంజారా హిల్స్‌లో గాని, ఎల్బీ నగర్‌లో గాని, మాదాపూర్‌లో గాని, కొండాపూర్‌లో గాని మొత్తం కూడా ఈ పబ్ కల్చర్ అనేది ఉంది. సో నైట్ టైం మనం 11-12, 1 ఆ టైంకి చూసుకుంటే కొంతమంది తాగేసి కక్కుకుంటూ పబ్బు ఏరియాలో చెప్తున్నా వీళ్ళందరూ కూడా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు తూలుతూ అట్లా మనకి కనిపిస్తారు. అండ్ రీసెంట్‌గా జాన్యువరి 1కి న్యూ ఇయర్‌కి కూడా చాలా విజువల్స్ అయితే హైదరాబాద్‌కి సంబంధించి ఇలాంటి విజువల్స్ చాలా వచ్చాయి. చాలామంది పోలీసులకు కూడా దొరికారు. అండ్ అంటే ఈ పబ్ పైన ఎందుకు అటాక్ చేశారు? 12 ఆ టైంలో ఈ పబ్ పైన ఎందుకు అటాక్ చేశారు? అంటే ఎవరికీ తెలియకుండా పబ్బు నిర్వహిస్తున్నాడని అటాక్ చేశారా? లేకపోతే పబ్బులో కొంతమంది అమ్మాయిలకి డబ్బులిచ్చి డాన్సులు చేపిస్తున్నాడని చెప్పేసి అటాక్ చేశారా? లేకపోతే ఒక టైం ఉంటుంది పబ్‌కంటూ. సో, అంటే ఆ టైం దాటినా గాని పబ్బు నిర్వహిస్తున్నాడు అందుకని అరెస్ట్ చేశారా? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనకి ఇంకా తెలియాల్సింది. బట్ నిన్నైతే మాత్రం దాదాపు ఒక 11 మంది అమ్మాయిల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకున్నారు. సో, వాళ్ళు ఎవరు ఏంటి అనేదైతే మాత్రం క్లారిటీ లేదు. వాళ్ళకి ఆ పబ్ యాజమాన్యం డబ్బులిస్తుందంట. డబ్బులిచ్చి అక్కడ డాన్సులు చేపిస్తుందంట. సో, అంటే తప్పేముందంటే వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు డబ్బులు తీసుకొని అక్కడ డాన్సులేస్తున్నారు. అండ్ ఆ విజువల్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళు కూడా డ్రింక్ చేసి వాళ్ళ అంటే వేరే వాళ్ళు చేతులేస్తున్నారు. ఎవరెవరో వచ్చి చేతులేస్తున్నారు. అవేం పట్టించుకోవట్లేదు ఆళ్ళు. డ్రింక్‌లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పబ్‌ని. కానీ వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. ఆ పబ్ ఓనర్స్ వాళ్ళకి డబ్బులిస్తున్నారు. సో, మొత్తానికైతే ఈరోజు మేము ఆ ప్లేస్‌కెళ్ళాం. సో, స్టార్టింగ్‌లో ఫ్యామిలీ డైనింగ్ సెక్షన్ ఉంది. అండ్ సెకండ్ ఫ్లోర్‌లో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. థర్డ్ ఫ్లోర్‌కెళ్తే పబ్ ఉంది. ఈరోజు ఆ పబ్‌ని మొత్తం క్లోజ్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మేము తీసుకొచ్చాం, సేకరించాం. పక్కన ప్లే చేస్తాం. ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నించండి. అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఎళ్ళేసరికి ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. సో, అంటే ఎందుకు ఈ విధంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువైపోతున్నాయి. సో, అంటే చాలామంది కూడా ఇలాంటి వ్యసనాలకి బానిసైపోతున్నారు. సో, ముఖ్యంగా అమ్మాయిలకి మందుకి సిగరెట్‌లకి కాకుండా అమ్మాయిలకి బానిసలైపోతున్నారు. సో, అంటే ఇతని తెలివితేటలకి ఈ యాజమాన్యం ఏం చేస్తుందంటే, అంటే అక్కడ డ్రింకు వేరే ఇవి కాకుండా అమ్మాయిల్ని పెట్టాడు. సో, అంటే ఇక్కడ అమ్మాయిలుంటే నా బిజినెస్ బావుంటుంది, నడుస్తుందని. అందుకనే చాలామంది కూడా అక్కడికి వెళ్తున్నారు. సో, నేను అందుకే చెప్తున్నా మా ఫ్రెండ్స్ కూడా ఎందుకెళ్లారంటే అక్కడ అమ్మాయిలున్నారు కాబట్టి. సో, అంటే వాళ్ళకి దాదాపు రోజుకి 5,000 నుంచి వరకు 10,000 వరకు కూడా డబ్బులిస్తారంట. ఒక రోజుకి 11 మంది అమ్మాయిలు. అంటే దాదాపు అమ్మాయిలకే రోజుకి వాళ్ళకి 2,00,000 వరకు కూడా ఖర్చవుతుంది. అంటే రోజుకి ఆ పబ్బు కలెక్షన్ ఎంతుందో. మాక్సిమం 1 డేకి ఆ పబ్బు 10,00,000 నుంచి 15,00,000 వరకు కూడా కలెక్షన్ చేసే ఛాన్స్ అయితే నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, అంటే మొత్తానికి ఎవ్వరికీ తెలియకుండా నార్మల్‌గా ఈ కల్చర్ వచ్చేసి మన జూబ్లీ హిల్స్, బంజారా కొంచెం పాష్ ఏరియాస్‌లో చూస్తాం. బట్ ఈ యాజమాన్యం ఏంటంటే తెలియకుండా ఒక ఫ్లోర్‌లో బయటికి రెస్టారెంట్ అనే పేరు చెప్పి లోపల మాత్రం నడిపిస్తుంది వేరే. సో, అదంతా కూడా క్లియర్‌గా మనకి విజువల్స్‌లో కనిపించింది. అంటే వీళ్ళు అటాక్ చేయడం కూడా ఎవరికీ తెలియకుండా గుప్పు చప్పుడు కాకుండా వెళ్లి అటాక్ చేయడం వల్ల మొత్తం అందులో ఉన్న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు అందరూ. వెంటనే ఓనర్స్ అందరూ కూడా పారిపోయారంట. సో, ప్రస్తుతం అయితే 11 మంది ఉన్నారు. సో, ఆ 11 మంది అసలు ఎవరు? ఎక్కడికి చెందిన వాళ్ళు? సో, అంటే వాళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళేనా? లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారా? లేకపోతే అదర్ కంట్రీస్ నుంచి వచ్చారా? ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇలాంటివి కూడా వింటున్నాం. సో, అంటే అదర్ కంట్రీస్ గర్ల్స్ ఇక్కడ ఉండి పబ్బుల్స్‌లో డాన్సులు చేస్తూ వేరే కార్యకలాపాలకి పాల్పడుతూ డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు అనేది కూడా ఈ మధ్య కాలంలో వింటున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటేంటంటే అదే పబ్‌లో అదే అమ్మాయిలతో వ్యభిచారం చేపిస్తున్నారా?
నాకొచ్చిన డౌటేంటంటే, ఇప్పుడు సాధారణంగా డ్రింక్‌లో ఉన్న తర్వాత డ్రింక్‌లో అబ్బాయి గాని, అమ్మాయి గాని డ్రింక్ చేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ వాళ్ళకసలు అర్థం గాదు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. సో, నాకైతే ఏమనిపిస్తుందంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో అక్కడ చేస్తున్నారు. మరి ఇన్ని రోజుల్లో అక్కడ ఎందుకు అటాక్ చేయలా? దాదాపు ఇది పెట్టి చాలా రోజులవుతుంది. మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి ఒక 6 మంత్స్, 7 మంత్స్ అవుతుంది. ప్రతి మంత్ కూడా అక్కడికెళ్తారు. లో బడ్జెట్ పబ్ అంటారు దాన్ని. అంటే మిగతా పబ్బులతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం లో బడ్జెట్ తక్కువ. దట్ టూ ఫ్రీ ఎంట్రీ. ఆల్రెడీ లోపల అమ్మాయిలుంటారు. నార్మల్‌గా ఇక్కడ వేరే పబ్స్‌లోకెళ్తే ఒక అమ్మాయిని తీసుకెళ్తే పబ్బులోకి ఫ్రీ. అదే ఒక నార్మల్‌గా సింగిల్‌గా వెళ్ళాలనుకుంటే 1000-2000 వరకు కూడా పే చేయాలి. లోపల మళ్ళీ ఆ డ్రింక్స్‌కి వాటికి మనీ సెపరేట్ పే చేయాలి. సో, అంటే ఇక్కడున్న టీమ్ ముఖ్యంగా టార్గెట్ చేసి వాళ్ళని పట్టుకుందనే చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా అది నిర్వహిస్తున్నారు. బట్ ఎవరు కూడా దాన్ని బయట పెట్టే ప్రయత్నం అయితే చేయలేదు. సో, సనత్ నగర్ పోలీసులైతే వాళ్ళని టార్గెట్ చేశారు. కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళని మొత్తానికైతే పట్టుకున్నారు. యజమానులైతే పారిపోయారని చెప్తున్నారు. అంటే అందరికీ తెలిసిందే, ఎక్కడికి పారిపోరు. అంటే లక్షలాది డబ్బులతో ఉన్న సామానం అంతా సరుకంతా లోపల ఉంటుంది. ఆళ్ళెక్కడికి పారిపోతారు. సో, ఖచ్చితంగా ఆళ్ళు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి. అంటే నేనెందుకు ఈ వీడియో చెప్తున్నానంటే, ఇక్కడ అమ్మాయిలతో పాటు ఆ పబ్‌లో ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకవేళ మీకు తెలియకుండా ఇలాంటి కల్చర్‌లోకి మీరు వెళ్తే మీకు తెలియకుండా సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి డ్రింక్ చేయడానికెళ్తే సడెన్‌గా పోలీసులు అటాక్ చేశారంటే వచ్చి మీ భవిష్యత్తు ఖచ్చితంగా పోతుంది. సో, ఇది నేను క్లియర్‌గా చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇలాంటి కల్చర్స్‌కి, పబ్ కల్చర్స్‌కి మాక్సిమం దూరంగా ఉండండి. లేదంటే రిస్క్ చేసినట్టే. సో, నిన్న కూడా కొంతమంది కస్టమర్స్‌ని అదుపులోకి తీసుకున్నారు. సో, వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. విచారిస్తున్నారు. అంటే అసలు ఏం నడుస్తుందక్కడ? ఏం సాగుతుందనేది. సో, అమ్మాయిలను కూడా ప్రతి ఒక్కరిని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మీరెక్కడికి చెందినవారు? ఏ రాష్ట్రానికి చెందినవారు? మీ పేర్లేంటి? సో, ఆ విజువల్స్ అన్నీ కూడా మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అమ్మాయిలు మొత్తం మొఖం కప్పుకొని వ్యాన్‌లోకి ఎక్కుతున్న విజువల్స్ అన్నీ కూడా. సో, అంటే లోపలికెళ్ళినప్పుడు మాకు మొత్తం కూడా చీకటిగా అనిపించింది. మొత్తం ఒక మనిషి పైన ఇంకొక మనిషి పడినా మనకసలు తెలీదు. అంత చీకటిగా ఉంది. ఆ విజువల్స్ కూడా మేము క్లియర్‌గా తీసుకున్నాం. ప్రస్తుతం అయితే దానికి లాకేశారు. సో, ఇది మూసాపేటలో జరిగింది. నైట్ పోలీసులు అటాక్ చేసిన పబ్బు సంగతైతే ఇది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.